డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరకు శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. గురువారము మే 6, 1999 సంవత్సరము ఉదయం 10 గంటలు. పూజ్య బాబూజీ మహారాజ్. మేము ఇంతకుముందు చెప్పినట్లు ప్రశిక్షకులు సైతము అటువంటి అనుచితమైన వ్యాఖ్యలను ప్రచారం చేయడం చాలా దురదృష్టకరం. ఇక ఆ విషయాన్ని వదిలిపెట్టి మరో పేజీకి తిప్పేద్దాం. పని జరగకుండా అదేమీ అడ్డుపడలేదు. పని చాలా పెద్దది. ఈ అసాధారణమైన ఫలితాన్ని మూల్యాంకనం చేసేందుకు నీ దగ్గర ప్రామాణిక సూచీ కానీ సాధనాలు కానీ లేవు. అది కూడా అంత ముఖ్యమైనది కాదు. నీవు మాపై నమ్మకముంచి ఇటువంటి పరిస్థితులలో సడలని ఉత్సాహంతో ముందుకు పురోగమిస్తే అది సరిపోతుంది. మీరు విశ్వాసపాత్రులైన సిపాయిలని మర్చిపోవద్దు. రానున్న గొప్ప ఆకస్మిక పరిణామాలలో మీ వంతు పాత్ర నిర్వహించండి. భూమిపై దీని యొక్క ప్రభావాలు నీవు చూడకపోవచ్చు, కానీ అవి ఇప్పటికే ప్రభావశీలమైనాయి అని విశ్వాసపూర్వకంగా చెప్పగలను. హృదయంలో ఆనందాన్ని ఉంచుకోండి. కాలాంతం వరకు మానవాళి అంధకారములో ఉండిపోతుంది అని చెప్పబడలేదు. ఒక పెద్ద సేన ఉదయిస్తున్నది. రాబో దశాబ్దాలలో ఇది అద్భుతమైన రీతిలో కదులుతుంది. మీరొక వ్యవస్థ మధ్యలో మంచి చేకూర్చే దిశలో ప్రపంచాన్ని కుదిపివేయగల తుఫానులో ఉన్నారు. నా పుత్రిక, నీవు తరచుగా చెబుతూ ఉంటావు. నేను ఏమి చెబుతూ ఉంటాను? మీ హృదయాలలో ఉత్సాహం తెచ్చుకోండి. ఎప్పటికీ లొంగవద్దు. శక్తివంతమైన దేహంలో ఉత్సాహం తొణికిసలాడే శిశు హృదయంతో నీ శక్తులను పదింతలు పెంచుకో. ఒక నూతన ప్రపంచం యొక్క అభ్యున్నతికి నీవు దోహదం చేస్తున్నావు. దాన్ని పరిపూర్తి చేయడానికి మాకు సహాయపడు. నీకు తగినంత ప్రేరణ కలిగించానా? అవగాహన చేసుకోవడం నీపై ఆధారపడి ఉన్నది. నీవిదివరకే చేస్తున్న దానికి అనుగ్రహ పాత్రురాలవు. బాబూజీ మహారాజ్. అందరకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదములు.